వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. డోన్ నియోజకవర్గం పాపిలి మండలం ఊటకొండ గ్రామ చెరువును వీక్షించడానికి ఎమ్మెల్యే వచ్చారు. అనంతరం ఎమ్మెల్యేతో ముఖాముఖితో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, వీక్షకులు పాల్గొన్నారు. చెరువుల గురించి అడుగు బాబు. ఈరోజు చెరువు నింపుతున్నారు మీరు. ఈరోజు కేంద్ర బడ్జెట్ గురించి ఎక్కడ కూడా చరిత్ర కూడా ఇక్కడ లేదు. ఈరోజు చెరువు నింపుతున్నాం అంటే ఒక మినిమంతో స్వాగతం సార్, మీ యొక్క స్వాగతం సార్. పూర్తిగా కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళు ఏదో బడ్జెట్ పెట్టారు, మీరు తీసుకొచ్చారని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు సార్. ఇలా కానీ ఏదో అవుట్ ఆఫ్ 38 చెరువులో 19 అవుట్ ఆఫ్ 38 ఆ చెరువు కూడా ఒకటి బాగుంది. తీసుకొని దిశ ట్రై చేస్తా. నెక్స్ట్ టైం మొత్తం అందుబాటు తెలుగుని దానికి వెళ్తాం. రిపేర్ చేసుకుంటూ కొత్త ఫ్యాక్టరీ వేసుకుంటూ దాదాపు ఫ్యాక్టరీ మండలంలో మొత్తం ఊళ్ళు తగ్గ బోర్డు వర్కింగ్ కావాలని మాట్లాడతాం. కాదు సార్, ఏ రాజకీయ నాయకులు కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతం గురించి చెప్తారు, మన గురించి పనిచేయలేదు. కానీ ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఊటకొండ పంచాయతీలో ఈరోజు జలకళ వస్తుందంటే దాని కారణం ఏంటి? అదే కాదు, రైతు సమస్య తీసుకోవాలంటే ప్రశ్న చేశాను. డెఫినెట్గా నేను మా మాట అయినా ఎంత ప్రభుత్వం చేసిన కొన్ని ఇబ్బంది వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నాం. ఇప్పుడు ఈ మాట మన మాట చెప్పాను. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశం 23 ఎజెండా అంశాలు, 65,80,00,000 అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిధుల వరాల జల్లు కురిపించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. 6,100 కోట్ల రూపాయలు మంజూరు చేయడం వరంగల్ నగర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిందన్నారు. బల్దియాలో గతంలో పెండింగుల్లో ఉన్న అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి 187 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రతి కార్పొరేటర్ తమ సమస్యలు తెలిపే విధంగా అవకాశం కల్పించామని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీలు బస్వారాజు, సారయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కమిషనర్ అశ్విని, తానాజీ వాకడే, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేయర్ గారి అధ్యక్షతన మరి ఎంపీ గారు కూడా స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన రాజేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా పూర్తిగా వాళ్ళు రావడం జరిగింది. కార్పొరేటర్లు అన్ని పార్టీల వాళ్ళు కూడా పూర్తిగా అటెండ్ అయ్యి మరి మేము ఏదైతే ఎజెండా అంశాన్ని ముందు టేబుల్ మీద పెట్టామో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తెచ్చినప్పుడు అంతకుముందే ఆ రిప్రజెంటేషన్ మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అది ఆల్రెడీ వాళ్ళ నోటీసులో ఉంది. ఏదైతే విలీన గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో కూలీ పని చేసుకునే వాళ్ళకు మరి ఇదొక ఇది ఇందిరమ్మ భరోసా ఇవ్వాలని అది మేము ఆల్రెడీ తీర్మానం పెట్టాలనే లక్ష్యంతో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఫస్టే పెట్టాలి అన్నది మేము పెడతాము. దీంట్లో అసలు ఎజెండా ఐటమ్ అయిపోయినాకంటే కావాలని దాన్ని రాద్ధాంతం చేస్తూ ఎజెండా అంతా కూడా డిస్టర్బ్ చేసుకునే వాళ్ళు నినాదాలు చేశారు. అయినా కూడా మేము ఓపికతో మరి ఎజెండా అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడైతే విలీన గ్రామాలలో రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో మరి ఇందిరమ్మ భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి మరి ఈరోజు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వరంగల్కు వరాల జల్లు కురిపించారు. వరాల జల్లు కురిపిస్తూ 270 కోట్ల రూపాయలు కూడా మరి పెండింగ్ నిధులు ఏదైతే 33 కోట్లు 15 ఫైనాన్స్ నుంచి, అదేవిధంగా
6,60,00,000 స్టేట్ ఫైనాన్స్ నిధులతోటి మంజూరు చేసిన నిధుల గురించి ఆమోదం జరిగింది. కౌన్సిల్ అంతా కూడా తీర్మానం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2019 నుంచి ఉన్నటువంటి పెండింగ్ స్టాంప్ డ్యూటీలు ఏదైతే ఉందో 2019 నుంచి మనకు రాలేదు, వాటిని వరంగల్ కార్పొరేషన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నీ కూడా జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితుల్లో, వాటికి ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని వారు వరంగల్ కార్పొరేషన్కి 173 కోట్లని కేటాయించినందుకు వారు ఈ కార్పొరేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీర్మానం చేయడం జరిగింది. ఇక మిగిలిన విషయాలన్నీ కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పనుల గురించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినాం. నిధులు కూడా గౌరవ శాసనసభ్యులు అదే మంత్రివర్యులు వారు ఎక్కడైతే డివిజన్లలో పర్యటించి మేము అందరం కలిసి పర్యటిస్తున్నామో పర్యటించిన సందర్భంలో మా పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అని చూడకుండా ఆ సమస్యల్ని క్రోడీకరించి ఇచ్చే విధంగా జనరల్ ఫండ్ ఇచ్చే విధంగా మిగతా ఫండ్స్ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏకపక్షంగా కాకుండా రాజకీయాలకు అతీతంగా మాకు అందరూ అవసరమే, అందరికి కూడా అందరి ప్రజల సమస్యలు తీర్చడానికే కార్పొరేషన్ ఉంది కాబట్టి అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా మాస ఉత్సవాలు ముగింపులో నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీసు నుండి ఎంజీఎం సెంటర్ వరకు తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎంజీఎం సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ విచ్చేసి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలని, రాంగ్ రూట్లో వెళ్లొద్దని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, త్రిబుల్ రైడింగ్ వెళ్లొద్దని, మేయర్కు బండి ఇవ్వొద్దని విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా వాళ్ళ యొక్క ప్రయాణం అనేది ఉండాలని చెప్పి వాళ్ళ జర్నీ సురక్షితంగా ఉండి ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా 180 నుంచి 90% యాక్సిడెంట్లు అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడంలో జరుగుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి, తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపకూడదు. తాగి నడపడం వల్ల రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒకటి మేజర్ యాక్సిడెంట్ అయింది మన మామనూరులో. ఆ టిప్పర్ డ్రైవరు తాగి నడపడం వల్ల దాని మీద ఉన్న ఐరన్ మొత్తం ఒక 2 ఆటోల మీద పడి పల్టీ కొట్టి ఒక 7 ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగడం అనేది మీకు సరదా కావచ్చు, కానీ తాగి వాహనం నడపడం వల్ల ఒక కుటుంబం నుంచి ఒక 10, 20, 100 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి వాహనాలు నడపొద్దు, లైసెన్స్ తీసుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్లకి వాహనాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. మైనర్లు వాహనాలు ఇస్తే మైనర్లతో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు జైలు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవంలో కొంత అవేర్నెస్ కలిగించుకొని రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సత్తుపల్లి ఘనచరిత్ర కలిగిన జేవియర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలెడ్జ్ ఎక్స్పో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాశాల 50 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సత్తుపల్లి పరిసర ప్రాంతాలలో గల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థులకు కొత్త జ్ఞాన ప్రపంచంలోకి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గోపి అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ గోపి మాట్లాడుతూ అన్ని వసతులు కలిగిన జేవియర్ ప్రభుత్వ కళాశాలలో చేరి తమ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని విద్యార్థులను కోరారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కళాశాల పూర్వ విద్యార్థి మట్టా దయానంద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో తన వంతు సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పోటీలలో గెలుపొందిన విజేతలకు మట్టా దయానంద్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
దాదాపు 10 years నుంచి. ఇక్కడ కూర్చొని మీతో ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ని ఎలా ఉంటుంది అనేది ఒక పాట రూపంలో చూపించడం చాలా గొప్పగా ఉన్నది. ఆ స్టూడెంట్స్ కూడా అభినందిస్తున్నాను. ఒక మంచి ప్రోగ్రామ్ కి ఆహ్వానించినందుకు ముందుగా అభినందన తెలియజేస్తూ, ఈ కాలేజీలో నేను గెలిచిన తర్వాత ఎడ్యుకేషన్ పరంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ముందుగా కావాల్సింది కాలేజీలో స్టూడెంట్స్ పాత్ర, అక్కడ ఉన్న ఫెసిలిటీస్, టాయిలెట్స్. మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం, కొన్ని కాలేజీలో టాయిలెట్స్ లేక ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అదే ఉద్దేశంతో ఈ సంవత్సరం అన్ని కాలేజెస్ స్కూల్స్ సత్తుపల్లి ప్రాంతం అన్నిటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డిగ్రీ కాలేజీ కానీ, లేకపోతే పక్కన గర్ల్స్ జూనియర్ కాలేజీ, అలాగే బాయ్స్ జూనియర్ కాలేజీ, గర్ల్స్ హై స్కూల్ అన్నిటి కూడా ఈ సంవత్సరం దాదాపు ఒక 50 లక్షలతో ఏదైతే టాయిలెట్స్ కానీ బోర్డులు కానీ మన కాలేజీకి కావాల్సిన మినిమం ఫెసిలిటీ ఆధునిక కాలంలో. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం పులిగుండాల ప్రాజెక్టును ఎకో టూరిజం ప్రాంతంగా ఫిబ్రవరి నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ మొజ్బెల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్ సత్తుపల్లి డివిజన్ తల్లాడ పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ పులిగుండాల ప్రాజెక్టును ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్లతో కలిసి పరిశీలించారు. సుమారు 5 కిలోమీటర్లు అడవి మార్గం గుండా కాలినడకన గుట్టపైకి ఎక్కి పులిగుండాలను కలెక్టర్ సందర్శించారు. ఎకో టూరిజం ప్రణాళికలో భాగంగా కలెక్టర్ కమాండ్ జీపులో ప్రయాణించి పచ్చని సోయగంతో ఉన్న అటవిని సంరక్షిస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ కోసం మొత్తం ఏరియాని పరిశీలించారు. పాలపిట్ట ఒరియల్ టవర్ ఎక్కి బైనాక్యులర్ ద్వారా చుట్టుపక్కల ఏరియల్ వ్యూ కలెక్టర్ చూశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న తరాలకు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీసుకుని వచ్చి ప్రకృతిని కాపాడుతూ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ దీక్ష రైనా, అటవీ అభివృద్ధి అధికారిని మంజుల, అటవీ రేంజ్ అధికారి జి ఉమా, డిఆర్ఓ రామ్ సిగ్డి తదితరులు పాల్గొన్నారు. तो फिर अभी आज ఆరుగాలం కష్టపడి అప్పు చేసి పండించిన పంట రైతు కండ్ల ముందే కాలిపోయింది. పంట చేతికొస్తే కష్టాలు తీరుతాయని నమ్మిన ఆ రైతు కంట్లో చివరికి కన్నీరే మిగిలింది. గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యతో రైతు కుటుంబం బోరున విలపించింది. దుండగులు నిప్పు పెట్టడంతో 10 క్వింటాల మిర్చి అగ్నికి ఆహుతయింది. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మండలం తొత్తినోయి దొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. దొడ్డి గ్రామానికి చెందిన బార్కి భీమన్న మిర్చి బస్తాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. సోమవారం మధ్యాహ్నం తనకున్న 3 ఎకరముల పొలంలో పండించిన మిర్చి పంటను మార్కెట్కు తీసుకు వెళ్లేందుకు బస్తాలో నింపారు. భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లి గంట తరువాత వచ్చి చూస్తే బస్తాలకు నిప్పంటుకుని మండుపడుతున్నాయి. వెంటనే మంటలను ఆర్పగా 10 క్వింటాళ్ల వరకు కాలిపోయినట్లు రైతు తెలిపారు. ఈ సంఘటనపై ఐజా తహసీల్దార్కు బుధవారం ఫిర్యాదు చేసినట్లు రైతు భీమన్న తెలిపారు.
విజయనగరం జిల్లా గంజాడ మండలంలో వివోఏలకు ఉల్లాస్ శిక్షణ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ డీడీ సోమేష్, ఏపీఓ లక్ష్మి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివోఏలకు ఉల్లాస్ సెక్షన్లో భాగంగా నిరక్షరాస్యులకు ఏ విధమైన అవగాహన ఉందో అనే వివరాలు గూగుల్ ఫామ్ సబ్మిట్ చేయడంపై శిక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పి హరీష్, ఏపీఓ గీత, వివోఏలు, సీసీలు, ఏపీఎం సులోచనాదేవి పాల్గొన్నారు. మరి ఇవి ఇందులో 26 ఫంక్షనల్ లెటర్స్, ఒక 5 ఆర్టికల్ లెటర్స్, అలాగే ఒక 5 న్యూమర్స్, ఒక 9 డిజిటల్ లెటర్స్ కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మరి వీడియోస్ అన్ని కూడా చాలా విజువల్ గా చాలా బాగుంటాయి. మనకు కూడా తెలియని అంశాలు డిజిటల్ లెటర్స్ అయితే ఏ యాప్ ఎలా వాడాలి, గూగుల్ లో ఎలా ఏ రేడియో తీసుకోవాలి, ఫోన్ పే ఎలా చేయాలి, అవన్నీ కూడా చాలా వివరంగా వాలంటీర్ టీచర్ వెళ్ళాలి. అలాగే ర్యాండమ్ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా అలా కూడా ఇచ్చేయండి. వాళ్ళ ఏ డేలో కలిగి ఉన్నా వాళ్ళు కూడా చూడవచ్చు. ఇది రిపీటెడ్ గా చూస్తుంటే కొద్దిగా దాని మీద కొద్ది నాలెడ్జ్ పెరుగుతుంది. కాబట్టి ఎంతలో ముందు మనం ఏం చేయాలంటే మన జిల్లా నుంచి మా మండలం నుంచి ఎంతమంది మేము ఈ ఫామ్ నింపుకున్నామని మన టార్గెట్ ప్రకారం ఇన్వాల్వ్ చేయాలి. ఆ గూగుల్ ఫామ్ లో ఫస్ట్ మీరు చూసే ఉంటారు నేమ్ అని ఉంది కదా, ఆ నేమ్ రాస్తూ పక్కనే మన జిల్లా పేరు రాయాలి. మీకు ఆల్రెడీ మేడం గారు చెప్పే ఉంటారు. ఎందుకంటే విజువల్ మన జిల్లాని తెలియడం కోసం మన జిల్లా టార్గెట్ కూడా రాష్ట్రం మొత్తంలో 12% మందే. అందరినీ మనం మార్చి 31 కల్లా మన టార్గెట్ గ్రేస్ పీరియడ్ తో వీటిని క్లోజ్ చేయాలి. మరి ఇది ఇందులో 26 ఫంక్షనల్ లెటర్స్, ఒక 5 తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టా కప్పుకుని సరుకు రవాణా లారీలాగా తెల్లరాయి లోడుతో రూరల్ సర్కిల్ పరిధిలో వెళుతున్న ఓ లారీని రూరల్ పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే లారీని గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తరలించారు. లాబింగ్లు, హెచ్చరికలు అనంతరం సాయంత్రంలోపు ఎన్నో ఉత్కంఠ నడుమ రూరల్ పోలీస్ సీజ్ ద లారీ నుండి రిలీజ్ ద లారీలో కథ ముగిసింది. కానీ ఏదైనా అక్రమ రవాణా చేస్తున్న లారీని పట్టుకుంటే కేసు నమోదు చేయడం, లేకుంటే మీడియా సమావేశం నిర్వహించడం, కనీసం మైనింగ్ అధికారులకు లారీని అప్పగించడం, ఇలా ఏదో ఒకటి చేయాలి. కానీ రాత్రి పట్టుకున్న లారీని ఎంతో గోప్యంగా పంపించడంపై గూడూరు రూరల్ పోలీస్ తీరుపై ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాజ సేవకు, సంక్షేమానికి అంకితమైన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవా భారతి తన వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ 9వ ఎడిషన్ను ఫిబ్రవరి 2న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, టీ-షర్ట్లు, బీప్స్ ను ఫ్రీడమ్ ఆయిల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, జీఎం చేతన్, గ్లోబల్ డాటా డైరెక్టర్ స్వప్న మేరియా హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సన్నాహక సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి, చేతన్ మాట్లాడుతూ ఈ రన్ లో పాల్గొనేందుకు ఇప్పటికే 10,000 మంది తమ పేరు నమోదు చేసుకున్నారన్నారు. సామాజిక బాధ్యతగా సేవా భారతి సంస్థ సేవలకు సహకారంగా ఉంటున్నందుకు గర్వపడుతున్నామని ఆయన తెలిపారు. one station goes on another, society to grow up and be enhanced, around living knowledge. It means that the brand will be part of, so marketing will be part of supporting other quality. This number check is one of the best quality. 10,000 people going in. I think we have a target of 1 lakh. 1 lakh goes to support the 2030. We are there. So we do a mission first. The 2nd February. Our diagram registrations completed and further registrations. Run for a Girl Child.org website for registrations జరిగాయి. దీనికి సంబంధించి February 2nd కార్యక్రమం జరిగిన కార్యక్రమం
February 1st, the sponsors are Freedom Oil, Global Data, Partech. Apart from this, we have Infosys, EDL, Mint, then we have Procter & Gamble. So many companies are supporting us, and with their sponsorship, we are able to support our girls and educate them and make them self-reliant completely. So we thank all our sponsors once again, and we hope everybody, all of you, please come and participate in the run on February 2nd at Gachibowli Stadium. We are having 21K, 10K and 5K runs. And on the previous day, February 1st, we would be distributing the t-shirts as well as the pins. అమ్మాయిలు ఎంత బలంగా పెళ్లి చేసి పంపించడమా లేదా కంపెనీలలో పనులలో పంపిస్తుంటారు. అట్లా కాకుండా మనం అమ్మాయిల పైసలు కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంలోని ఈ కిషోర్ వికాస్ ప్రారంభం చేశాము. 10th అయిన అమ్మాయిలకి, 10th అయిపోయిన అమ్మాయిలకి, ఇంటర్ డిగ్రీ చదువుతున్న అమ్మాయిలకి కొంత స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళని పైసలు ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న 20 మంది అమ్మాయిలను కలెక్ట్ చేసుకొని 11 నుంచి 16 సంవత్సరాల అమ్మాయిలను కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఫ్రీ ట్యూషన్ సెంటర్ లాగా నడుపుతారు. ఫ్రీ ట్యూషన్ సెంటర్ లో కూడా కేవలం చదివే కాకుండా కూడా వాళ్ళకి ఆరోగ్యము, విద్యా సంస్కారం ఈ 4 అంశాల్లో మనం వాళ్ళకి శిక్షణ ఇస్తాము. ఆరోగ్యం విషయంలో యోగా నేర్పిస్తాము, ఆటలు, గుణవైద్య చిట్కాలు, ఏదైనా వాళ్ళకి అనారోగ్యం జరిగినప్పుడు వస్తువుల పిల్లలని కూడా కొంత ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేపై పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్వేను సమర్థవంతంగా పూర్తి చేసే దిశగా భాగస్వాములైన ప్రభుత్వ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సర్వే దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో గేమ్ చేంజర్ గా మారబోతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పొందిందని పేర్కొన్నారు. వివిధ వర్గాల ఆర్థిక, రాజకీయ అవకాశాలు అందించడంతో పాటు సంపద సమాన పంపిణీ సాధనలో ఈ సర్వే కీలక భూమిక పోషించనుంది. మీరు పాటించే రెడ్ సిగ్నల్ మీ జీవితానికి గ్రీన్ సిగ్నల్ అంటూ కేంద్ర మంత్రి పెమ్మాసాని చంద్రశేఖర్ యువతను సందేశమిచ్చారు. హెల్మెట్ ధరిస్తే జుట్టు ఊడిపోతుందనే దురభిప్రాయం తప్పించుకోవాలని, ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని సూచించారు. వాహనం నడిపేటప్పుడు ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు ప్రమాదాలకు దారి తీస్తాయని ఆయన హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ప్రమాదకర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. కేవలం వ్యక్తిగత భద్రత మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల భద్రత ఇది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించి హెల్మెట్, సీట్ బెల్ట్ లాంటి భద్రతా చర్యలను తీసుకోవడం అనివార్యమని మంత్రి సూచించారు. పిల్లలు వచ్చేటప్పటికి హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతా ఉంది. వీళ్ళందరూ కూడా అపోహలు తొలగించుకోవాలి. హెల్మెట్ల వల్ల హెయిర్ లాస్ రాదు. హెల్మెట్లు టైట్ గా పెట్టుకోవటం వల్ల, లేకపోతే క్లీన్ చేసుకోకపోవటం వల్ల, దానికి వెంటిలేషన్ లేకపోవడం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం 10-15 నిమిషాలు, ఒక అర్ధగంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు. రైట్ ఫిట్టింగ్ తీసుకోండి, వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి. అదేవిధంగా హెయిర్ ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి. రెగ్యులర్ గా హెడ్ బాత్ చేస్తే హెయిర్ లాస్ రాదు. కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్ గా హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాలు, 2 ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం 50% ప్రాబిలిటీ ఉంది. అదేవిధంగా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే 90% చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 కూడా తప్పనిసరిగా పాటించాలి. 3వది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటప్పటికి
ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కళ్ళు నేనొక్కడే అని వెళ్లకుండా ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్ని తగ్గుతాయి. వీటన్నిటి మీద అవేర్నెస్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమ్మా తెలివి దిమాగ్ ఉన్నోళ్ళు ఎవరు కార్పొరేటర్లు డబ్బులు పెట్టి కొనరు. ఓకే, ఏదో అంబటి రాంబాబు గారు ఇంకొకళ్ళు ఏదో వాళ్ళకి మైక్ దొరికింది కదా అని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూస్తారుగా మీరే అన్ని. అభివృద్ధికి ఏది అవసరమైతే అది చేసుకుంటాం. అభివృద్ధికి ఏది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని, ఒక అరాచక శక్తిని తరిమి కొట్టారని వివరించారు. రాష్ట్ర ప్రజలపై వైసీపీ అరాచకాలు తట్టుకోలేక ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని వెల్లడించారు. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని, 4,40,40 కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో ఈ 7 నెలల్లోనే 5 సంవత్సరాల అభివృద్ధిని మేము చేసి చూపించాం. మీ పత్రిక ఒకటి ఉంది, బ్లూ మీడియా. ఎప్పుడో 6 సంవత్సరాల నాటి వాటిని తీసుకొచ్చి సద్యవార్తలు తీసుకొచ్చి ఈరోజు కొత్తగా వచ్చినట్టు మాట్లాడతారు. మీరు చేసేటువంటి అసత్యాలకి, మీ అసత్య ఆరోపణలు వినగి మీ మీడియా ద్వారా ప్రాణాలు పోసుకుంటారు. కానీ ఇంతకుముందు మీ మీడియా చూసేవాళ్ళే అసహించుకున్న విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలని నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నవరత్నాలకు ఎన్నిసార్లు రేట్లు మార్చారు మీరు. అమ్మఒడి అన్నారు, మొదటి సంవత్సరం మీరు ఇచ్చారా? 5 సంవత్సరాలు ఇచ్చారా? ఎవరిని మోసం చేస్తారు? 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు, ఒకళ్ళకి 15,000 అన్నారు, మీరు ఇచ్చింది ఎంత? 13,000. ఇది మోసం కాదా? సిపిఎస్ ఇస్తామన్న రద్దు అన్నాడు 4 రోజుల్లో. ఏం చేసావు? ఎన్ని వారాలు జరిగింది ఈ సిపిఎస్ రద్దు చేయడానికి? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? మీకు వాస్తవికత ప్రపంచంలో మీరు ఎప్పుడు బతకట్లా. మీరు ఒక మిథ్యా ప్రపంచం, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రభుత్వంలో మీరు బతికి ఇంకా ఇటువంటి తప్పుడు ఆలోచించడానికి, ఆరోపణలు చేయడానికి మీకు ఎలా మనసు అవుతుందో మాకు అర్థం కావట్లా. ప్రజలు చేత్కరించారు, తిరస్కరించారు. కనీసం ప్రతిపక్షం అనేటువంటి హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని మీరు మరిచి మేము ఉన్నాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయాలయా? మీరు చేసినటువంటి భూములు లాక్కున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ ఎక్కడ మీరు రద్దు చేసినందుకు చేయాలా? ఎందుకు? మీ నోర్లు కొట్టుకోవడానికి దోపిడీ చేసిందని మేము ఇంకా తీయలేదనా? ఈరోజు చూస్తే ఒక్కొక్కళ్ళ చరిత్రలు బయటకు వస్తున్నాయి. రాయలసీమలో ఒక ఆయనేమో కొన్ని 70 అంటున్నారు, ఇంకా 1000 ఎకరాలు తీశారు. ఉత్తరాంధ్ర ఒక ఆయన చేసేసి మన ఏదో అంటారు 100 గుడ్లు తినే రాబందు ఇదన్నట్టుగా ఆయన ఇప్పుడు రాజీనామా అంటాడు. ఇంకొక ఆయన మొత్తం సర్వం దోపిడీ చేసి నేను కూడా ఈ మధ్యలో ప్రాధాన్యత లేకుండా ఈ మధ్య 1-2 సార్లు పత్రికలు కనిపించాడు. సకల విషయం మనకి పంపిణీ పెన్షన్లు పేదల కోసం ప్రభుత్వంలో పాల్గొంటున్నారు. మీలాగా పరదాల్లో పాల్గొని చాటున పాల్గొనటం, చెట్లు కొట్టించుకోవటం, అలా గాలిలో వచ్చేసి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మేము చేయడంలా. ప్రజాకవి గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్. పద్మ అవార్డులకు అర్హుడని తెలిపారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ఆయన బరాస నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పోల్చుకుంటున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ 11 నెలలుగా అసెంబ్లీకు రావట్లేదని దుయ్యబట్టారు. బడ్జెట్ సెషన్ కు కేసీఆర్ వస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకునికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి ఇస్తే తప్పేంటి? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, హోమ్ మినిస్టర్ గా ఉండి అలాంటి మంది కూడా లేరు ఆ సభలో. ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? 11 సీట్లు 60. ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయం చేసుకుంటాడు. ఎట్లయినా నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా. నువ్వు నీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో
నా కాన్ఫిడెన్స్ నేను ఒక్క గంట కూడా ప్రచారం చేయలే 60,000 మెజార్టీ వచ్చింది మా రఘువీర్ రెడ్డికి. నువ్వు సిరిసిల్లలో 10,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నావు కదా, 6,000 మైనస్ ఎందుకు వచ్చింది? 6,000 బండి సంజయ్కి లీడ్ ఎందుకు వచ్చింది? బీజేపీతో కుమ్మకైనా లేకపోతే ప్రజలు నీ ముఖం చూడలేక వేరే పార్టీకి ఓటేసినా? 30 ఏళ్ళలో ఒక్కసారి నా పేరు వచ్చింది నాది ఎక్కడైనా? కబ్జాలు చేసి దోసుకున్నాను. నువ్వు ఫార్ములా రేసు, ఈ రేసు గుర్రాలు, బిల్డర్ల గుర్రాలు, ధరణి మీద 2-3 లక్షల కోట్లకి వెళ్తుంది. నీ ఆస్తులన్నీ మొత్తం పక్కాగా బయట పడతాయి. నా మీద ఒక చిన్న కేసు అన్న ఉన్నదా? అవినీతి వరకు ఉన్నదా? నువ్వు మీ బావ కలిసి మీరు ఆయనని ప్రతిపక్ష నాయకుడిగా వస్తావా రావా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్కు బడ్జెట్ సెషన్కి అడుగు. రాకుంటే నువ్వు హరీష్ రావు కొట్టుకుంటున్నావు, కత్తులు పెట్టుకొని కొడుచుకుంటున్నావు. నాకు కావాలని ఆయన ఎట్లా వస్తట్టు లేడు. ప్రతిపక్ష నాయకుడు 13 నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి? అవసరం ఆయనకు ఆ పోస్టు? మీరు ఒక్కటే అడుగుతున్నా, మీకు కేసీఆర్ ఈసారన్నా వస్తావా రావా, లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్లుడో ఎవరికో అప్పచెప్పు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిను రేపు పొద్దున మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని. ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూమ్ తీసుకొని ఆ మూసి కాలు వెంబడి ఏసీలు పెట్టుకొని అలా వండుకుంటారు. మేమే మూసి చేసుకోవద్దు. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు మూసి గురించి అసలు దాని మీద అవగాహనే లేదు. తెలంగాణ ఉద్యమంలో గద్దరు ఉన్నాడా, బండి సంజయ్ ఉన్నాడా? బండి సంజయ్ అంటే ముందు గద్దరు తెలంగాణ కోసం 69 ఉద్యమం కానీ మన్నటి ఉద్యమంలో కానీ ఊరూరు తిరిగి పాట పాడుతూ. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.